దేవి భాగవత పురాణం మరియు ఇతర పురాణాల ఆధారంగా మీరు అందించిన ఈ సమాచారం చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంది. మీరు కోరిన విధంగా ఈ కథనంలోని ముఖ్యాంశాలను తెలుగులోకి అనువదిస్తున్నాను. దేవీ భాగవత పురాణ కథనం, ఆదిశక్తి మరియు త్రిమూర్తులు. దేవీ భాగవత పురాణంలోని పూర్ణ కథ. మునుపటి విశ్వం లయమైన తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏమీ తెలియని స్థితిలో అనంతమైన ఏకార్ణవం మహాసముద్రంలో తేలియాడుతుండటంతో ప్రారంభమవుతుంది. తమ మూలం మరియు ఉద్దేశ్యం తెలియక వారు అస్తిత్వ సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక దివ్య విమానం ప్రత్యక్షమై వారిని మల్టీవర్స్, బహుళ విశ్వాల గుండా తీసుకువెళుతుంది. విశ్వాల ప్రదర్శన. ఆ ప్రయాణంలో త్రిమూర్తులు కోట్లాది బ్రహ్మాండాలను చూస్తారు. ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ, విష్ణు, శివుడు ఉంటారు. ఇది వారి అహాన్ని తొలగించి తాము అనంతమైన సృష్టిలో ఒక పునరావృత నమూనా మాత్రమేనని గ్రహించేలా చేస్తుంది. మణిద్వీప దర్శనం. చివరకు వారు మణిద్వీపానికి చేరుకుంటారు. అక్కడ అపారమైన తేజస్సుతో ఉన్న భువనేశ్వరీదేవి, ఆది పరాశక్తి, వారికి దర్శనమిస్తుంది. తానే వారి తల్లిని అని, విశ్వచక్రాలను నడపడానికి తన శక్తి నుండే వారిని సృష్టించానని ఆమె వెల్లడిస్తుంది. బాధ్యతల అప్పగింత. ఆమె త్రిమూర్తులకు తోడుగా ముగ్గురు శక్తి స్వరూపిణిలను సరస్వతి, లక్ష్మీ, గౌరీ ప్రసాదిస్తుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, శక్తి శివునికి తల్లిగా, అలాగే సృష్టి సమతుల్యత కోసం అర్ధాంగిగా కూడా ఉంటుంది. బ్రహ్మ నుండి రుద్రుని జననం. పురాణగాథ. భాగవత, విష్ణు మరియు శివపురాణాల ప్రకారం సృష్టి కార్యంలో భాగంగా బ్రహ్మ నుండి రుద్రుడు జన్మించిన వృత్తాంతం ఇలా ఉంది. 1. సనత్కుమారుల నిరాకరణ. బ్రహ్మ మొదట సనక, సనందన, సనాతన, సనత్కుమారులను సృష్టించి సృష్టిని వృద్ధి చేయమన్నాడు. కాని వారు మోక్షమార్గాన్ని కోరుకుని నిరాకరించారు. 2. బ్రహ్మక్రోధం. కుమారుల నిరాకరణతో బ్రహ్మకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించగా అది ఆయన భృకుటి, కనుబొమ్మల మధ్య నుండి నీలలోహిత, నీలం మరియు ఎరుపు వర్ణం కలిగిన బాలుని రూపంలో ఉద్భవించింది. 3. రుద్రనామకరణం. పుట్టగానే ఆ బాలుడు తనకు పేరు నివాసం లేదని గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. రోదనం, ఏడవడం చేసినందున బ్రహ్మ అతనికి రుద్రుడు అని నామకరణం చేశాడు.